ఈ ఏకచక్రపురంలో ఇంకా ఎంతకాలం ఉండాలో కదా. మనకాశ్రయం ఇచ్చిన ఇంటి వారికి మనం ఎంతైనా రుణపడి ఉన్నాం నాయనా. ఏమండి, ఆ రాక్షసుడికి నేను ఆహారంగా వెళతాను. వద్దు, నేనే వెళ్తాను. నాన్న, నేను వెళ్తాను. వద్దు, భర్త కంటే ముందు భార్య ప్రాణాలు విడవడం ధర్మం, పతివ్రత లక్షణం. నేనే వెళతాను. మీరెవరూ వెళ్ళనక్కర్లేదు. నేనే వెళ్ళి ఆ రాక్షసుణ్ణి ఈ కర్రతో చంపి వస్తాను. అమ్మా, మీరిలా బాధపడటానికి కారణం నేను తెలుసుకోవచ్చా? మీరు తెలుసుకుని ప్రయోజనమేముందమ్మా? చెప్పండి, నా చేతనైన సాయం నేను చేస్తాను. ఏం లేదమ్మా, ఈ పట్టణ సమీపంలోని ఒక అడవిలోని గుహలో బకాసురుడనే నరభక్షకుడొకడున్నాడు. వాడికి ప్రతిరోజు నగరంలో ఒక ఇంటి నుండి బండెడు అన్నం, 2 దున్నపోతులు, ఒక మనిషి ఆహారంగా వెళ్ళాలి. ఈనాడు మా వంతు తల్లి కట్టుకున్న భర్తను, కన్న సంతానాన్ని వాడికి బలి ఇవ్వలేను. అందుకే నేను వెళ్తానంటున్నాను. పసుపు కుంకుమలు ఏ భార్య పోగొట్టుకోలేదు. అవి పోగొట్టుకున్న బాధ నాకు తెలుసమ్మా. మీరు విచారించకండి. మీకు ఒక్కరే సంతానం, నాకు 5. అందులో ఒకరిని పంపుతాను. ఆ, వద్దమ్మా, వద్దు. నా స్వార్థం కోసం నీ బిడ్డను బలిపెట్టే పాపిని కాదు. వద్దు. అయ్యా, నా బిడ్డని బలి పెట్టడానికి పంపడం లేదు, ఆ రాక్షసుణ్ణి బలి చెయ్యడానికి పంపుతున్నాను. అందుకు నేను సిద్ధంగా ఉన్నాను. ఇతని బలపరాక్రమాలు మీకు తెలియవు. ఇక మీరు శోకించడం మాని సుఖంగా ఉండండి. త్వరగా వంట పూర్తి చేసి బండిని సిద్ధం చేయించండి. మీ మేలు ఈ జన్మకి మర్చిపోలేం. మీ కుమారులు దీర్ఘాయుష్మంతులగుదురుగాక. రేయ్ నరుడా, ఇంకా రావేమిరా? ఆహారం తేవేమిరా? ఈ అగ్రహారం జనానికి పొగరెక్కింది. ఒక్కసారిగా అందర్నీ చంపి ఊరగాయ పెడతాను. ఒరే బకాసురా! ఏయ్, ఎవడెవరా నువ్వు? నన్ను పేరు పెట్టి పిలిచే ధైర్యం ఎక్కడిదిరా నీకు? నీకు మృత్యువు దగ్గర పడింది. నిన్ను అంతం చేయడానికి వచ్చిన యముణ్ణిరా నేను. నోర్మయ్! దీర్ఘాయుష్మాన్ భవ. నా తమ్ముడు అజేయుడు. సోదరులారా, ఈ రాత్రికి ఇచ్చట విశ్రమిద్దాం. ముందుకు పోవుటకు పరిస్థితి అనుకూలముగా లేదు. అవును, తల్లిగారు కూడా అలసియున్నారు. నరవాసన, నరవాసన! ఒసే సెల్లి, హిడింబి, నరవాసన! యాడనో చూసిరాను వెళ్ళి.
అవు అవు నరవాసన కమ్మంగుంది గదో. చెప్పులెల్లి నరులను నలిపి తీసుకురా. విందారగించి చాన్నాళ్లయింది. ఎల్లు ఎల్లు, ఆలస్యం చేయకే హిడింబి. అమ్మకసల్లా, ఏమి విని అందము, ఏమి విని చందము, ఈ పురుషుని వలచని ఆడజన్మ ఎందులకు? ఓ యువకుడా, ఓ వీరుడా, ఓహో సుందరాంగుడా. ఏయ్, ఎవరు నీవు? ఈ రాత్రిలో ఇక్కడెందుకున్నావు? అమ్మకసల్లా, నీకోసమే సొగ్గాడా. నువ్వు మామూలు మనిషివి కాదు. నీదంతా రాక్షసమాయ. నిజం చెప్పు, నీవెవరు? చెప్పు. నువ్వు గొప్ప మనగాడివి, నీకు అబద్ధం చెప్పను, నిజమే చెప్తా. ఇనుకో, నా పేరు హిడింబి. మా అన్న పేరు హిడింబాసురుడు, రాక్షసుడు. మిమ్మల్ని చంపితెమ్మని నన్ను పంపినాడు. ఆ? నిన్ను ఆగాగు, నీ అందం నన్ను అదరగొట్టింది. నన్ను కనికరించి పెళ్ళాడు సోగ్గాడా. ఏమన్నావు? నువ్వు కాదంటే ఇప్పుడే ఇక్కడే చచ్చిపోతాను. నా అగ్రజుడు ధర్మరాజుని వివాహం ఇంకా కాలేదు. అగ్రజుడు అట్లుండా నేనెట్లా నిన్ను పరిణయమాడగలను? వెళ్ళు. ఏయ్ హిడింబి, ఎక్కడ సచ్చావే? ఇక్కడ ఆకలితోనే సస్తున్నా. లాభం లేదు. ఇది వాళ్ళని ఆరగించి ఏ చెట్టు నీడనో గుర్రు పెట్టి నిద్రపోతుంటాది. ఏయ్ హిడింబి! కాదనకు, నా మాటైను, నీ కాళ్ళట్టుకుంటా. హిడింబి, చెప్పిన పని చెయ్యకుండా ఈ నరుడితో ఏమిటే నీ మంతనాలు? అన్నమాట తప్పిన నిన్ను ముందు చంపి ఆ తరువాత ఈ నరుణ్ణి ఆరగిస్తా. ఆడదాని మీద కాదు నీ పౌరుషం, నా మీద చూపించు. ఆగు, ఇక్కడ మా మాతా సోదరులకు నిద్రాభంగం కలుగుతుంది. కాస్త దూరంగా వెళదాం. పద. భళా భీమసేన, నీ బలం ముందు ఏ రాక్షసుడూ నిలవలేడు. బిడ్డలారా, ఇక ఇక్కడ ఉండడం మంచిది కాదు. పదండి వెళదాం. ఎవరమ్మా నువ్వు? అమ్మా, నా పేరు హిడింబి. నీ బిడ్డ మీద నేను మనసు పడ్డాను. నీ బిడ్డతో నాకు లగ్గం చేయించమ్మా. అమ్మా హిడింబి, నీ కోరిక నెరవేరుతుంది. భీమసేన, వలచి వరించి వచ్చిన కన్యను కాదనరాదు. ఆమెను పరిణయమాడు. ఆజ్ఞ.
ధర్మరాజా, నీవిప్పుడు అసత్యమాడాలి. కృష్ణ, ధర్మరాజా, ధర్మంలో ధర్మ సూక్ష్మమని ఒక ధర్మమున్నది. అది నీవు అనుసరించి తీరవలసినదే. లేని ఎడల ధర్మం శాశ్వతంగా అధర్మమైపోతుంది. రానున్న కాలంలో రాక్షసత్వం ప్రబలిపోతుంది. ధర్మరక్షక, నేనేం చెయ్యాలి? ద్రోణుడు ఇలాగే విజృంభిస్తే సర్వనాశనం తప్పదు. అశ్వత్థామ మరణించాడన్న వార్త ఆయన వింటే తక్షణం అస్త్రాల్ని విసర్జిస్తాడు. విసర్జించిన అస్త్రాల్ని తిరిగి ముట్టడు. వాసుదేవా, భయపడకు, నీ సత్యం జయిస్తుంది. అశ్వత్థామ అనే ఏనుగుంది. ఆ ఏనుగును భీముడు కూలుస్తాడు. నీవు అశ్వత్థామ హతహాను కుంజరహ అని ఆకరుణ చేర్చు. పరిస్థితి పూర్తిగా మనవశమవుతుంది. తమ ఆజ్ఞ. అశ్వత్థామ హతః కుంజరః. దుర్యోధన, దాక్కోవడం ధైర్యవంతులకు పాడిగాదు. సోదరా దుర్యోధన, కుటుంబాన్ని వంశాన్ని సర్వనాశనం చేశావు. మృత్యువు నుంచి తప్పించుకోవడానికి ఈ మడుగులో దాక్కున్నావా? బయటకురా! దుర్యోధన, పౌరుషహీనుడా, సిగ్గుగలవాడివైతే బయటకురా. లేని ఎడల ప్రాణభిక్ష పెట్టమని ధర్మజుని కాళ్ల మీద పడరా? రా! నేను మీకు భయపడి ఈ మడుగులో దాక్కోలేదు. నాలో రగులుతున్న ఆక్రోశాన్ని చల్లార్చుకోవడానికి ఈ మడుగులో ప్రవేశించాను. సంతోషం. ఆ ఐదుగురిలో ఎవరితో యుద్ధం చేస్తావో నిర్ణయించుకో. నాకు సమబుజ్జి అడుగో ఆ భీముడే. కృష్ణ, అధర్మ యుద్ధంతో నన్ను నేల కూల్చావు. ధర్మజ, ఏలుకొనుము ఈ మరుభూమిని. నీ ఆత్మకు శాంతి కలుగుగాక. ఎన్ని? 3. ధర్మనందన, గెలుపు మాదే. పందెం